హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోనెటిక్స్లో వవెల్స్, బ్యాక్ వవెల్స్, ఫ్రంట్ వవెల్స్, సెంట్రల్ వవెల్స్ అని ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయడం ఎలా, ఆ సింపుల్ ట్రిక్ తోటి నేర్చుకుందాం. సో ఇది జస్ట్ సింపుల్ ట్రిక్, జస్ట్ ఫర్ ఏంటంటే గుర్తుండడం కోసమే మనం చెప్పుకుంటున్నాం, కానీ వేరే ఏం లేదు ఇందులో, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఈ వవెల్స్ అవి ఆర్టికులేట్ అయ్యేటువంటి ప్లేస్ను బట్టి బ్యాక్ వవెల్స్, ఫ్రంట్ వవెల్స్, సెంట్రల్ వవెల్స్ అంటాం కదా. ఇప్పుడు బ్యాక్ వవెల్స్ ఏంటంటే 5. ఇది ఊ, ఊ, ఆ, ఓ. ఇది ఓ దీర్ఘం, ఇదేమో ఆ, ఇదేమో ఓ, ఇది ఇంకొంచెం దీర్ఘం ఓ, అట్లా అన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ 5ని ఇవి బ్యాక్ వవెల్స్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చిన్న సమంత గారి ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సమంత ఏం చేసిందంటే ఊ అంటావా మావా, ఊ అంటావా అని పాట డాన్స్ వేసింది. ఓకే, డాన్స్ అయితేనే అభిమానులందరూ ఆహా అన్నారు, కానీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఆహా అన్నారు. మిగిలిన విమర్శకులందరూ ఆ అన్నారన్నమాట. దీంతో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిపి సమంతని వెనక్కి నెట్టేసాయి. పాపం ఆ పాట తర్వాత ఆమెకి సినిమా హీరోయిన్ ఛాన్స్ అలా వచ్చినా ఒక 2 ఫ్లాప్ అయినాయి. అందుకే సమంతని వెనక్కి నెట్టేసాయి అన్నమాట ఈ బ్యాక్ వవెల్స్. ఏంటి అయ్యి? ఊ, ఊ, ఆ, ఓ. ఇది ఇంకొంచెం దీర్ఘం ఓ. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ వవెల్స్ 4 ఉన్నాయి. ఈ ఫ్రంట్ వవెల్స్ ఏంటంటే షార్ట్ ఈ, ఏ, ఆ. ఇది యాక్చువల్గా ఇది యా కాదు, ఆ. అది మనకు తెలుగులో లేదు కాబట్టి నేను జస్ట్ యా అని రాశాను, ఆ అది. ఓకే, సో ఈ 4ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఈ సి ఇలా అయితే ఈ రోజుల్లో ఎలా యాగగలవు? ముందుకెళ్ళాలంటే ఈ అంటూ చూస్తూ కూర్చోకూడదు, దూసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అదే ఇలా అయితే ఈ రోజుల్లో ఎలా యాగగలవు? ముందుకెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా ఈ అంటూ చూస్తూ ఉండకూడదు, కొంచెం దూసుకెళ్తా ఉండాలి. అదే ఫ్రంట్ వవెల్స్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ వవెల్స్. ఈ సెంట్రల్ వవెల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. టోటల్గా 12 మనకి ప్యూర్ వవెల్స్. ఓకే, ఇది అ, బట్, కట్, షట్. ఇది కూడా అకౌంట్, అమౌంట్, అబౌట్, అమౌంట్ అని వస్తాయి కదా అవి. దీనికి కొంచెం దీర్ఘం, ఇది గర్ల్ ఆర్టిక్ అనమాట. ఇవి సగం అక్షరాలు లాగా అనిపిస్తాయి అన్నమాట ఎప్పుడు కూడా. సో సగం సగం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా మధ్యలోనే ఉంటారు, ముందుకెళ్ళరు, వెనక్కెళ్ళరు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వవెల్స్ని బ్యాక్ వవెల్స్, ఫ్రంట్ వవెల్స్, సెంట్రల్ వవెల్స్ లాగా ఇలా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.